స్టార్టింగ్ లోనే సిద్ అనే కుర్రాడు కనిపిస్తాడు. తను యాంజీ అనే అమ్మాయిని బాగా ఇష్టపడతాడు. పాప ఎప్పుడు కనిపించినా దూరం నుంచి చూస్తూ మనోడు మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే తన దోస్తు టైగర్ వచ్చి నీ మనసులో మాటని తనకి చెప్తేనే నీ ప్రేమ గురించి తెలుస్తుంది అంటాడు. దోస్తు మాటలు వినగానే మనోడు రెచ్చిపోతాడు. పాప ముందు స్టైల్ కొడదామని స్కేట్ బోర్డు మీద కథలు పడుతూ ముందుకు వెళ్తాడు. కానీ పాపకి సైగ చేస్తూనే తను డస్ట్ బిన్ లో పడిపోతాడు. కింద పడ్డ సిద్ ని చూసి యాంజీ తనకి హెల్ప్ చేయడానికి వస్తుంది. మనోడు మాత్రం పాపను చూడగానే అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. మళ్ళా కొంతసేపటికి నార్మల్ అయ్యి అలా నాతో పాటు సిటీని చూడ్డానికి వస్తావా అంటాడు. అక్కడే మనకి కాలేజ్ లో ఉన్న దొంగనా కొడుకులు కూడా కనిపిస్తారు. వీళ్ళల్లో ముఖ్యమైన వాడు వర్జిల్. వీడికి బాగా బలుపు. అలాగే వీడికి యాంజీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సిద్ యాంజీతో మాట్లాడడం వల్ల వాడికి చాలా కోపం వస్తుంది. యాంజీకి కూడా సిద్ అంటే మంచి ఒపీనియనే ఉంటుంది. అందుకే తనతో మాట్లాడడానికి నెంబర్ కూడా అడుగుతుంది. కానీ మనోడి దగ్గర ఫోనే లేదు. దాంతో ఏం చేద్దామని అటు ఇటు చూస్తూ ఉంటే తన దోస్తు టైగర్ వచ్చి మధ్యలో కవర్ చేస్తాడు. మనోడి దగ్గర ఫోన్ ఉండేది. కాకపోతే తన పాత లవర్ తనని మోసం చేయడం వల్ల తన మీద కోపంతో ఫోన్ ని పగలగొట్టాడు. ఇప్పుడైతే ఫోన్ లేదు, తర్వాత నీకోసమైన ఫోన్ తీసుకుంటాలే అని కవర్ చేస్తాడు. అప్పుడే వర్జిల్ కార్ ని స్టార్ట్ చేయగానే యాంజీ అక్కడి నుంచి తన దోస్తులతో కలిసి వెళ్లిపోతుంది. తర్వాత సిద్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడు. నా బర్త్డే రాబోతుంది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు పైసలు కావాలి అని. వాళ్ళమ్మ 30 యూరోస్ ని ఇస్తుంది. ఈ పైసలతో మనోడు ఏం పార్టీ చేసుకుంటాడు, కానీ ఏదో ఒక పార్టీ అయితే చేసుకోగలను అని అక్కడ నుంచి పైసలు తీసుకొని తను పని చేసే దగ్గరికి వెళ్తాడు. సిద్ ఒక రెస్టారెంట్ లో పనిచేస్తాడు. తను ఎంత స్పీడ్ గా వచ్చినా సరే లేట్ అవడంతో తన బాస్ వచ్చి తనని చాలా తిడతాడు. ఇంకోసారి లేట్ అయిందంటే నీ కాళ్ళు 2 విరగ్గొడతాను అని. అలా రెస్టారెంట్ లో పని పూర్తయిన తర్వాత తన బాస్ దగ్గర బాస్ రేపు నుంచి నేను టైం కి వస్తాను, నాకు కొన్ని పైసలు కావాలి అంటాడు. దానికి తన బాస్ 100 యూరోస్ ని ఇస్తాడు. కానీ మనోడు ఆనంద పడేలోపే తెలుస్తుంది అవి నకిలీ నోటు అని. తర్వాత సిద్ వాళ్ళ అమ్మ ఇచ్చిన పైసల్ని తీసుకొని షాప్ కి ఫోన్ కొనడానికి వెళ్తాడు. కానీ ఇప్పుడు తన దగ్గర 30 యూరోసే ఉన్నాయి కాబట్టి షాప్ ఓనర్ తనకి పాత ఫోన్స్ ని చూపిస్తాడు. ఆ ఫోన్స్ ఏవి సిద్ కి నచ్చవు. మనోడు తెచ్చిందే తక్కువ, అందులోనూ ఆప్షన్స్ వెతుక్కుంటే ఎవడిస్తాడు. అప్పుడే షాప్ ఓనర్ లోపలికి వెళ్లి ఒక బాక్స్ లో కొత్త ఫోన్ ని తీసుకువస్తాడు. ఆ ఫోన్ ని తను స్పెషల్ గా తయారు చేసి ఉంటాడు. అలా 30 యూరోస్ ఇచ్చి ఆ ఫోన్ ని తీసుకొని సిద్ ఆన్ చేస్తే అది ఆన్ అవ్వదు. అప్పుడే తనకి తెలుస్తుంది ఆ ఫోన్ కూడా నకిలీ అని. ఇంతకు ముందు వాడు నకిలీ నోట్ ఇచ్చాడు, ఇప్పుడు 30 యూరోస్ ని తీసుకొని ఈడు నకిలీ ఫోన్ ని ఇచ్చాడు. మనోడికి ఏమీ అర్థం కాదు. నా పైసలు నాకు ఇవ్వమని అంటాడు. కానీ మనోడు మాత్రం నీవిచ్చిన పైసలకి ఈ ఫోన్ ఎక్కువ, తీసుకొని ఇక నుంచి దొబ్బేయమంటాడు. కానీ అంతలోనే తన చేతిలో ఉన్న ఆ డమ్మీ ఫోన్ ఆన్ అవుతుంది. అది చూసి షాప్ ఓనర్ కూడా షాక్ అవుతాడు. నా ఫోన్ నాకు ఇవ్వని తన నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తే సిద్ అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత స్కూల్లో క్లెమెన్స్ అనే అమ్మాయి కనిపిస్తుంది. తన హెయిర్ కాంపిటీషన్ కోసం తను చాలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈ క్లెమెన్స్ ఎవరో కాదు, యాంజీ ఫ్రెండ్ అయి ఉంటుంది. అప్పుడే సిద్ యాంజీ దగ్గరికి వచ్చి తన కొత్త ఫోన్ ని చూపిస్తాడు. ఆ ఫోన్ ని చూడగానే క్లెమెన్స్ చాలా ఆట పట్టిస్తుంది. ఇదేంటి చూడ్డానికి డమ్మీ ఫోన్ లా ఉంది, ఏడ దొబ్బుకొచ్చావని తనని ఎక్కిరిస్తుంది. ఆ ఫోన్ మాత్రం క్లెమెన్స్ ఫోటోని తీసుకుంటుంది. అప్పుడే సిద్ యాంజీకి తన నెంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కెమిస్ట్రీ క్లాస్ లో ఫ్రాంక్లిన్ ఇంకా తన దోస్తు టైగర్ ని ఆట పట్టిస్తూ కనిపిస్తారు. ఎందుకంటే టైగర్ వాళ్ళ అమ్మ వయసులో ఉన్నప్పుడు ఒక అడల్ట్ మోడల్ గా పనిచేసేది. దాని కారణంగా ఇప్పుడు తనని చాలా ఇన్సల్ట్ చేస్తారు. దానివల్ల టైగర్ కి చాలా కోపం వస్తుంది. ఫ్రాంక్లిన్ కి టైగర్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడే టీచర్ వచ్చి వాళ్ళందరికీ పనిష్మెంట్ నిస్తుంది. ఇలా గొడవ జరుగుతూ ఉంటే సిద్ ఫోను దానంతటా అదే ఆన్ అయ్యి అక్కడ ఉన్న మాగట్ అనే స్టూడెంట్ కి కాల్ చేసి పక్కన ఉన్న క్లెమెన్స్ జుట్టుని తగలబెట్టమని చెప్తుంది. ఆ ఫోన్ లో వాయిస్ వినగానే ఆ ఫోన్ కంట్రోల్లోకి వెళ్లిపోయి మాగట్ క్లెమెన్స్ జుట్టుని తగలబెడుతుంది. క్లెమెన్స్ కి మాత్రం తన జుట్టు తగలబడిపోతుంటే కూడా స్పర్శ ఉండదు. ల్యాబ్ లో కూల్ గా ఉండాలి కదా, వేడెక్కుతుందేంటి అనుకుంటుంది. కానీ అప్పుడే తనకు తెలుస్తుంది తను తగలబడిపోతున్నాను అని. వెనుక నుంచి ఒక కుర్రాడు వచ్చి క్లాత్ తో ఆ ఫైర్ ని ఆర్పేస్తాడు. అలా పాప బతికిపోతుంది. తర్వాత ప్రిన్సిపల్ క్లెమెన్స్ జుట్టుని తగలబెట్టినందుకు మాగట్ ని రూమ్ లోకి పిలిచి క్లాస్ పీకుతాడు. అప్పుడే మాగట్ చెప్తుంది నాకు ఏం జరిగిందో అస్సలు గుర్తు
గుర్తులేదు, నాకు ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత తన జుట్టుని తగలబెట్టాను, కానీ ఆ విషయం కూడా నాకు గుర్తులేదు అంటుంది. ప్రిన్సిపల్ మాత్రం తను చెప్పేది ఏది వినకుండా పక్కన ఆక్వేరియంలో ఉన్న తన చేపతో మాట్లాడుతూ కూర్చుంటాడు. ఈ సినిమాలో క్యారెక్టర్స్ మొత్తం కొంచెం వింతగా ఉంటాయి. తర్వాత నైట్ కి సిద్ తన ఫోన్ చేతిలో పట్టుకొని యాంజీకి ప్రపోజ్ చేసినట్టు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఫోన్ మాత్రం యాంజీకి కాల్ చేసేస్తుంది. అలా మనోడు చెప్పింది మొత్తం యాంజీ వినేస్తుంది. పాప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మనోడు మాత్రం నేనేదో షో కోసం ప్రాక్టీస్ చేస్తున్నానని ఫోన్ ని కట్ చేస్తాడు. తర్వాత కాల్ హిస్టరీని చూస్తే అందులో మార్గాట్ నెంబర్ కూడా ఉంటుంది. అంటే ఆ జుట్టు తగలబెట్టడానికి తన ఫోన్ నుంచి కాల్ వెళ్ళిందని మనోడికి అర్థమవుతుంది. తర్వాత రోజు క్లాస్ రూమ్ లో సిద్ టైగర్ కి చెప్తాడు, నా ఫోన్ నుంచి నా పర్మిషన్ లేకుండా యాంజీకి మార్గాట్ కి కాల్స్ వెళ్ళాయి అని. అప్పుడు టైగర్, చెప్పే నువ్వు పిల్లోడివా లేకపోతే ఇనే నేను పిల్ల నా కొడుకునా, నీ పర్మిషన్ లేకుండా కాల్స్ ఎలా వెళ్తాయి, నువ్వే నిద్రమత్తులో కాల్ చేసి ఉంటావు అంటాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే టీచర్ చాక్ పీస్ తో సిద్ ని కొట్టి ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పమని అంటాడు. మనోడికి మాత్రం ఆన్సర్ తెలీదు. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే తన ఫోన్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఆన్సర్ ని టైగర్ కూడా చూస్తాడు. దాంతో మనోడు కూడా ఆశ్చర్యపోతాడు. అలా మనోడు ఆన్సర్ చెప్పగానే టీచర్ కి చాలా కోపం వస్తుంది. క్యాల్కులేటర్ ఉపయోగించి ఆన్సర్ చెప్తావని తన ఫోన్ ని లాక్కొని బయటకు విసిరేస్తాడు. కొంతసేపటికి క్లాస్ అయిపోయాక పరిగెట్టుకుంటూ సిద్ ఫోన్ దగ్గరికి వెళ్తే తన ఫోన్ అంత పైనుంచి కింద పడ్డా ఏమీ అవ్వదు, సేఫ్ గానే ఉంటుంది. అలాగే టైగర్ కి సిద్ కి అర్థం కాదు ఈ ఫోన్ కి ఆ ఆన్సర్ ఎలా తెలిసింది అని. తర్వాత సాయంత్రం ఆ టీచర్ కి సిద్ ఫోన్ నుంచి కాల్ వెళ్తుంది. దాంతో తను కూడా అక్కడే ఫ్రీజ్ అయిపోతాడు. తర్వాత సిద్ మార్నింగ్ లేవగానే తన ఫోన్ తనకి బర్త్డే విషెస్ ని చెప్తుంది. ఈ రోజు మనోడి బర్త్డే కాబట్టి. దాంతో మనోడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇదే విషయం స్కూల్ కు వెళ్లేటప్పుడు టైగర్ కూడా చెప్తాడు, ఈ రోజు నా ఫోన్ నాకు విషెస్ చెప్పింది అని. అసలు నేను బర్త్డే డేట్ ని నా ఫోన్ లో ఎంటర్ చేయలేదు, మరి దానికెలా తెలిసింది నా బర్త్డే అని. టైగర్ మాత్రం తనతో చెప్తాడు, ఈ ఫోన్ ఏదో తేడాగా ఉంది, దీనిని పక్కలో పెట్టుకుంటే రాను రాను నీకు ఇంకా ప్రమాదాలు వస్తాయి, దీన్ని వెంటనే నీకు దూరంగా విసిరేయి అంటాడు. కానీ సిద్ కి మాత్రం ఆ ఫోన్ వల్ల తనకి మంచే జరుగుతుంది కాబట్టి తన దగ్గరే పెట్టుకోవాలి అనుకుంటాడు. అప్పుడే టైగర్, కెమిస్ట్రీ క్లాస్ లో నానా రచ్చ ఈ ఫోన్ వల్లే జరిగింది, ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ నీ మీద కోపంగా ఉన్నాడు, దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు అంటాడు. ఇదంతా ఫోన్ వింటూనే ఉంటుంది. అప్పుడే సిద్ ఫోన్ కి ప్రిన్సిపల్ అసిస్టెంట్ కాల్ చేస్తుంది. ఇప్పుడు సిద్ నే ప్రిన్సిపల్ అనుకొని అసిస్టెంట్ తనతో మాట్లాడుతుంది. దాంతో మనోడు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తనే ప్రిన్సిపల్ గా మాట్లాడుతూ సిద్ మీద ఉన్న ఆ ల్యాబ్ కంప్లైంట్ ని రద్దు చేయమని చెప్తాడు. అసిస్టెంట్ కూడా సిద్ చెప్పినట్టే చేస్తుంది. ఈ సంతోషంలో టైగర్ సిద్ ఇద్దరు మెక్డొనాల్డ్స్ దగ్గరికి వెళ్లి ఫుడ్ ని ఆర్డర్ చేస్తాడు. అది కూడా ఫ్రీలో ఫుడ్ వచ్చేస్తుంది. దాంతో మనోళ్ళు ఇద్దరు చాలా సంతోషిస్తారు. ఇప్పుడు తనకి కావలసిన పనులు మొత్తం ఈ ఫోన్ చేసేస్తుంది కాబట్టి సిద్ సంతోషంగా ఉంటాడు. అలాగే తన ఫోన్ కి హెల్ప్ ఫోన్ అని పేరు పెడతాడు. ఇక్కడ క్లాస్ రూమ్ లో మ్యాథ్స్ టీచర్ మాత్రం ఆ ఫోన్ వచ్చిన తర్వాత నుంచి చాక్ పీస్లు వామిటింగ్ చేసుకుంటూనే ఉంటాడు. అది ఫోన్ ఎఫెక్ట్ అన్నమాట. అలాగే ఆ ఫోన్ తో సిద్ ఒక ట్రిప్ ని బుక్ చేయమని కూడా చెప్తాడు. తర్వాత ఈవినింగ్ టైగర్ సిద్ తో మాట్లాడుతూ, నీ ఫోన్ ని కొన్ని రోజులు నాకు ఇవ్వరా, నేను మా అమ్మ నాన్నల్ని కలపడానికి ట్రై చేస్తాను అంటాడు. కానీ సిద్ మాత్రం, ఈ ఫోన్ నన్నే ఎంచుకుందిరా, నేను చెప్పింది మాత్రమే వింటుంది, అందుకే ఈ ఫోన్ ని ఎవ్వరికి ఇవ్వను అంటాడు. ఆ మాట వినగానే టైగర్ కి చాలా కోపం వస్తుంది. దాంతో సిద్ ఆ ఫోన్ ని టైగర్ కి ఇస్తాడు. సరేలేరా వాడుకో అని. కానీ సిద్ చేతిలోకి రాగానే ఆ ఫోన్ ఆఫ్ అవుతుంది. దాంతో మనోడికి పిచ్చ కోపం వస్తుంది. ఆ ఫోన్ ని అక్కడ ఉన్న వాటర్ లో వేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. వెంటనే సిద్ వాటర్ లో ఉన్న ఫోన్ ని బయటకు తీస్తే మళ్ళీ అది ఆన్ అవుతుంది. తర్వాత స్కూల్లో వర్జిల్ ఇంకా తన దోస్తులు టైగర్ వాళ్ళ అమ్మది పాత ఫొటోస్ ని బ్యానర్స్ గా అంటించి తనని కించపరచడానికి ట్రై చేస్తారు. దాంతో మనోడికి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఒక దొంగోడు యాంజీ మెడలో ఉన్న తన ఐపాడ్ ని దొంగిలించి పారిపోతాడు. వాడిని పట్టుకోవడానికి సిద్ కూడా వాడి వెంట వస్తాడు. అప్పుడే వర్జిల్ తన దోస్తులతో తన కార్ తీసుకొని ఆ దొంగోడిని పట్టుకోవడానికి బయలుదేరతాడు. అప్పుడే కార్ నడుపుతున్న ఫ్రాంక్లిన్ కి ఫోన్ రావడంతో తను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అంతే కార్ తీసుకువెళ్లి దేన్నో గుద్దేస్తాడు. దాంతో ఆ కార్ అక్కడే ఆగిపోతుంది. ఈ ఫోన్ వచ్చింది కూడా సిద్ ఫోన్ నుంచే. ఇక్కడ సిద్ యాంజీ ఆ దొంగని పట్టుకొని ఐపాడ్ ని లాగేసుకుంటారు. తన కోసం ఇంతవరకు వచ్చినందుకు యాంజీ సిద్ కి థ్యాంక్స్ చెప్తుంది. అలాగే మనోడు మాటల్లో మాట కలిపేస్తూ, నాతో అలా బయటికి వస్తావా అంటాడు. కానీ యాంజీ మాత్రం, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను, ఎందుకంటే హిస్టరీ పేపర్ కోసం నేను బాగా చదవాలి
ఇవ్వాలి అంటుంది. తర్వాత రోజు టైగర్ సిద్ దగ్గరికి వచ్చి పిచ్చనా కొడకా నీ ఫోన్ వల్ల వర్జిల్ కి చాలా గాయాలయ్యాయి అంటాడు. కానీ మనోడు మాత్రం లైట్ తీసుకోరా వాడింకా సావలేదు కదా అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇప్పుడు సిద్ హిస్టరీ పేపర్ ని మొత్తం కాపీ చేసి యాంజీకి ఇవ్వాలి అనుకుంటాడు. అందుకే వెంటనే హిస్టరీ టీచర్ కి కాల్ చేసి రాబోయే క్వశ్చన్స్ మొత్తం అడిగి తెలుసుకొని వాటిని కాపీ చేసి యాంజీకి ఇస్తాడు. అప్పుడే వర్జిల్ ఇంకా తన దోస్తులు వచ్చి సిడ్ని టైగర్ ని పట్టుకొని రూమ్ లోకి తీసుకువెళ్లి వాళ్ళని చాలా కొడతారు. అదే టైంలో వర్జిల్ కి కాల్ వస్తుంది. కానీ వెంటనే సిద్ వెళ్లి ఆ ఫోన్ ని విసిరేస్తాడు. తను మాట్లాడితే వర్జిల్ కే ప్రమాదం అని. కానీ వర్జిల్ కి మాత్రం చాలా కోపం వస్తుంది. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు అని. అప్పుడే క్లెమెన్స్ వచ్చి మీరు సిద్ ని వదిలేయండి, వాడే ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ ని మొత్తం కాపీ చేయబోతున్నాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు అంటుంది. దాంతో క్లెమెన్స్ మాటలు విని సిద్ ని వదిలేస్తారు. వీళ్ళు అనుకున్నట్టే ఎగ్జామ్ అయిపోతుంది. తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు. యాంజీ కూడా సిద్ కి థ్యాంక్స్ చెప్తుంది. అలాగే తనతో పాటు లంచ్ చేయడానికి రమ్మంటుంది. అలా మనోడు యాంజీ పక్కన కూర్చుంటే వర్జిల్ కి మాత్రం అస్సలు నచ్చదు. ఈ వర్జిల్ గానికి బాగా నోటిదూల కాబట్టి ఊరికే కూర్చోకుండా సిద్ తో అంటాడు, మీ నాన్న మీ అమ్మని వదిలేశాడు కదా, ఎవడి కోసం వదిలేశాడ్రా, వేరే వాడు తగులుకోవాలని వదిలేశాడా అంటాడు. ఆ మాట వింటుంటే సిద్ రక్తం సర్క్ అని మరిగిపోతూ ఉంటుంది. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ కోపాన్ని అందరి ముందు చూపించి తను బ్యాడ్ అవ్వడం కంటే వీడి సంగతి ఫోన్ తో చెప్పాలని వర్జిల్ కి కాల్ చేయమని అంటాడు. వెంటనే ఫోన్ వర్జిల్ కి కాల్ చేస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే మనోడు ట్రాన్స్ లోకి వెళ్లిపోతాడు. వెంటనే అక్కడ తన బట్టలు మొత్తం ఊడదీసుకొని టేబుల్స్ పై డాన్స్ చేస్తూ ఉంటాడు. అందరూ విచిత్రంగా చూస్తారు. తన దోస్తులు తనని ఆపడానికి ఎంత ట్రై చేసినా మనోడు అస్సలు ఆగడు. ఫ్రాంక్లిన్ వెళ్లి వాడిని పట్టుకోగానే మనోడు వాడిని లిప్ కిస్ పెడతాడు. అందరూ విని విచిత్రంగా చూస్తారు. తేడాగా బిహేవ్ చేస్తున్న వర్జిల్ ని చూసి యాంజీ కూడా అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది. అలా డల్ గా తను కూర్చొని ఉంటే సిద్ తన దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ మనం అలా బయటికి వెళ్దామా అంటాడు. పాప కూడా వెంటనే వెళ్దాం పదా అంటుంది. అలా ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. తర్వాత కొన్ని రోజులకి సిద్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ తీసి చూస్తే వాళ్ళు క్యూబా ట్రిప్ కి టికెట్స్ గెలిచినట్టు ఉంటుంది. నిజానికి వీళ్ళు గెలవడం కాదు, ఆ టికెట్స్ ని ఆ ఫోన్ ద్వారా సిద్దే బుక్ చేసి ఉంటాడు. ఆ తర్వాత సిద్ యాంజీని కలవడానికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో తన బాస్ గుర్తొస్తాడు. వాడి మీద చాలా కోపం వస్తుంది. ఆ నా కొడుకు కరెక్ట్ టైం కు వచ్చిన వంకలు పెడతాడు, అలాగే చెల్లని నోటు ఇచ్చి నన్ను ఆట పట్టిస్తాడా అని ఆ ఫోన్ నుంచి తన బాస్ కి కాల్ చేస్తాడు. ఆ కాల్ ని తన బాస్ లిఫ్ట్ చేసి వెంటనే అక్కడ ఉన్న వేడి వేడి నూనెతో స్నానం చేస్తాడు. స్నానం చేసినా అది కూడా ఆనందంగానే డాన్స్ చేస్తుంటాడు. తర్వాత సిద్ యాంజీ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. వీళ్ళు చాలా బలిసిన వాళ్ళ ఉంటారు. తనని బయటికి తీసుకువచ్చి ఖరీదైన కార్లో అక్కడి నుంచి బయలుదేరతారు. ఇప్పుడు వర్జిల్ ఇంకా తన దోస్తులు కూడా ఆలోచనలో పడిపోతారు. ఎవరో దొంగన కొడుకు మనకి కాల్ చేసి మనని ట్రాన్స్ లోకి తీసుకువెళ్తున్నాడు, ఆ ట్రాన్స్ లో ఏం చేస్తున్నామో మనకే గుర్తుండట్లేదు అనుకుంటారు. అదే టైంలో అటుగా ఆ ఖరీదైన కార్లో సిద్ ఇంకా యాంజీ వెళ్లడం చూసి వర్జిల్ షాక్ అవుతాడు. ఈ కారు మా నాన్నది కదా అనుకుంటాడు. తర్వాత ఇద్దరు సినిమాకి వస్తారు. సినిమా హాల్లో ఉన్నప్పుడు ఆ హెల్ ఫోన్ గురించి సిద్ యాంజీకి చెప్పాలి అనుకుంటాడు. కానీ ఆ ఫోన్ ని కార్ లో మర్చి రావడం వల్ల వెంటనే పరిగెట్టుకుంటూ కార్ దగ్గరికి వస్తాడు. కానీ ఆల్రెడీ బయట వర్జిల్ వాళ్ళు వచ్చి ఉంటారు. అలా సిద్ ని పట్టుకొని చితక్ కొట్టి కార్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతారు. తిరిగి థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత యాంజీ తనకి తగిలిన గాయాల దగ్గర బ్లడ్ ని తుడుస్తుంది. అప్పుడే మనోడు నిజం చెప్పేస్తాడు, నేను కోటీశ్వర్ని కాదమ్మా, మిడిల్ క్లాస్ వాని, వర్జిల్ వాళ్ళ నాన్న కార్ని పైసలు ఇచ్చి కిరాయికి తీసుకువచ్చాను అంటాడు. ఇప్పుడు యాంజీకి సిద్ అంటే ఇష్టం కాబట్టి తన దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా తనతోటి సంతోషంగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ వర్జిల్ వాళ్ళు కార్లో స్పీడ్ గా వెళ్తూ ఉంటే కార్లోనే ఉన్న సిద్ ఫోన్ కనిపిస్తుంది. దాన్ని తీసుకుని ఫ్రాంక్లిన్ కార్ లిఫ్ట్ చేయగానే వెంటనే అంత స్పీడ్ లో వెళ్తున్న కార్ లోపల నుంచి కిందకి దూకేస్తాడు. అంత స్పీడ్ కార్లో నుంచి కింద పడ్డా మనోడికి భూమి మీద ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి బతికిపోతాడు. కానీ వెనక నుంచి ఇంకో ట్రక్ వచ్చి వాడి మీద నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడ సిద్ వాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత బయటికి రాగానే పోలీసులు వాళ్ళని వచ్చి అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తారు. వర్జిల్ సిద్ మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. వాడి ఫోన్ నుంచి ఫోన్ చేసి మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు అని. అందుకే ఆఫీసర్ ఆ హెల్ ఫోన్ ని తన దగ్గర పెట్టుకుని దాన్ని చూపిస్తూ క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడే ఆ ఫోన్ డైరెక్ట్ గా ఆఫీసర్ కే కాల్ చేసేస్తుంది. అలా ఆఫీసర్ కాల్ లిఫ్ట్ చేయగానే తను కూడా ట్రాన్స్ లోకి వెళ్లిపోతాడు. వెంటనే నవ్వుతూ ఆ హెల్ ఫోన్ ని సిద్ కి ఇచ్చి
ఇద్దరిని అక్కడి నుంచి బయటికి పంపిస్తారు. వర్జిల్ ని చూపిస్తూ వీడి గురించి నువ్వేం భయపడకు, వీడి బొక్కలు చూర చూర చేసి ఇంటికి పంపిస్తాను పో అంటాడు. అలాగే సిద్ కి తన బాస్ వేడి వేడి నూనెలో తల పెట్టాడని కూడా తెలుస్తుంది. దాంతో తనకి అర్థమవుతుంది నిజంగానే ఈ ఫోన్ చాలా డేంజర్ అని. వెంటనే సిద్ ఆ ఫోన్ ని అడుగుతాడు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని. ఆ ఫోన్ నీటిగా సమాధానం చెప్తుంది, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను బాధ పెట్టిన ఎవ్వని నేను బతకనివ్వను అంటుంది. వెంటనే మనోడు ఆ ఫోన్ ని తీసుకుని టైగర్ ఇంటికి వెళ్తాడు. లోపలికి రాగానే టైగర్ వాళ్ళమ్మ అప్పట్లో అడల్ యాక్ట్రెస్ కాబట్టి మనోడి మీద పడి రక్కేయబోతూ ఉంటుంది. కానీ అప్పుడే టైగర్ వచ్చి పర్మిషన్ లేకుండా ఇంటికి ఎందుకు వచ్చావు అని మూతి పగలగొడతాడు. అలా అక్కడి నుంచి కూడా సిద్ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు సిద్ధే ఆ ఫోన్ ని పగలగొట్టాలి అని దాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ దానికి మాత్రం ఏమీ అవ్వదు. అప్పుడు ఆ ఫోన్ ని తీసుకువెళ్లి ఒక పెద్ద హోల్ లోకి విసిరేస్తాడు. తర్వాత ఆ ఫోన్ వల్ల ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ ఒకటవుతారు. క్లెమెన్స్, ఫ్రాంక్లిన్, మార్గరెట్, వర్జిల్ అందరూ కలిసి యాంజీ ఇంటి దగ్గరికి వస్తారు. సిద్ దగ్గర ఉన్న ఫోన్ వల్ల అందరం ప్రమాదంలో పడ్డామని డిస్కస్ చేసుకుంటారు. అప్పుడే యాంజీ అంటుంది, సిద్ వల్ల కాదు, ఆ ఫోన్ దానికదే ఫోన్ చేయడం నా కళ్ళతో నేను చూశాను అంటుంది. ఇప్పుడు సిద్ ఆ ఫోన్ లేదని ప్రశాంతంగా ఉంటే అంతలో తన డోర్ బెల్ మోగుతుంది. డోర్ ని ఓపెన్ చేస్తే కొందరు వ్యక్తులు ఆ హోల్లో నుంచి కూడా ఫోన్ ని తీసుకువచ్చి రిటర్న్ ఇస్తారు. నీ ఫోన్ పడేసుకున్నావు, అందుకే వెతికి తీసుకువచ్చాము అని. అంటే పోయిందనుకున్న దరిద్రం మళ్ళీ పట్టుకుంటుంది. తర్వాత టైగర్ కూడా సిద్ కి హెల్ప్ చేయడానికి వస్తాడు. ఇద్దరు కలిసి ఈ ఫోన్ ని ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆ ఫోన్ దానికదే సిద్ కి కాల్ చేసి నేను తర్వాత వేటాడబోయేది యాంజీనే అని. ఆ మాట వినగానే మనోడికి పిచ్చ కోపం వస్తుంది. ఆ ఫోన్ మీద అరుస్తాడు. కానీ ఫోన్ మీద అరిస్తే ఏమొస్తుంది, ఇక్కడ వెంటనే యాంజీ ఇంటికి ఫోన్ వస్తుంది. వెంటనే క్లైమెన్స్ వెళ్లి ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి తను కూడా ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది. అందరూ తనని పట్టుకొని నార్మల్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే క్లెమెన్స్ మళ్ళీ నార్మల్ అయ్యి జోక్ చేశాను, మీరందరూ ఎలా ఫీల్ అవుతారని టెస్ట్ చేశాను అంటుంది. ఆ ఫోన్ చేసింది యాంజీ వాళ్ళ అమ్మాయి ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేయమని. వెంటనే యాంజీ గ్యాస్ ని ఆఫ్ చేస్తుంది. తర్వాత మార్గరెట్ కి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. ఆ కాల్ ని లిఫ్ట్ చేయగానే తను కూడా కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది. ఆ ఫోన్ ని వర్జిల్ కి ఇచ్చి అక్కడ ఉన్న 2 కత్తులు తీసుకొని తనని తాను పొడుచుకొని చచ్చిపోతుంది. ఆ ఫోన్ వర్జిల్ చేతిలోకి రాగానే తను కూడా ట్రాన్స్ లోకి వెళ్లిపోతాడు. వెంటనే స్టవ్ మీద ఉన్న వేడివేడి దాన్ని క్లెమెన్స్ ఫేస్ పై విసిరేస్తాడు. అప్పుడే డేవిడ్ వచ్చి వర్జిల్ ని కొట్టి తను స్పృహ తప్పేలా చేస్తాడు. అప్పుడే మళ్ళీ మార్గరెట్ ఫోన్ మోగుతుంది. దాన్ని అందరూ ఎత్తడానికి భయపడతారు. అప్పుడే యాంజీ వాళ్ళ కుక్క వచ్చి ఆ ఫోన్ ని లిఫ్ట్ చేస్తుంది. కుక్క ఫోన్ ని లిఫ్ట్ చేయడం ఏంట్రా, అది కూడా ట్రాన్స్ లోకి వెళ్లిపోయి డేవిడ్ మీద అటాక్ చేసి చంపేస్తుంది. ఇక్కడ టైగర్, సిద్ ఇద్దరు పరిగెట్టుకుంటూ యాంజీని కాపాడడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. లోపలికి వచ్చి చూస్తే యాంజీ ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే సిద్ యాంజీ వాళ్ళ అమ్మని కొట్టి స్లో తప్పేలే చేసి యాంజీతో చెప్తాడు, ఇప్పుడు నువ్వే ప్రమాదంలో ఉన్నావు అని. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఫోన్ ని మిషన్ లో వేసి నాశనం చేయాలి అనుకుంటారు. అలా పరిగెట్టుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇప్పుడు మొత్తం పూర్తిగా ట్రాన్స్ లోకి వెళ్లిపోయిన వర్జిల్ మళ్ళీ తిరిగి వచ్చి సిద్ వాళ్ళపై అటాక్ చేయడానికి చూస్తాడు. అలా సిద్ వర్జిల్ తో ఫైట్ చేస్తూ ఉంటే టైగర్ ఆ మిషన్ దగ్గరికి వెళ్లి ఫోన్ ను వేయడానికి వెళ్తే మిషన్ పాస్వర్డ్ తెలీదు. ఇక్కడ వర్జిల్ మాత్రం నాన్ స్టాప్ గా సిద్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. సిద్ మాత్రం తప్పించుకోగానే వర్జిల్ చేతిలో ఉన్న ఆ మిషన్ డైరెక్ట్ గా పవర్ పై పడి వర్జిల్ కి షాక్ కొట్టి చనిపోతాడు. అప్పుడే సిద్ యాంజీ పేరుని పాస్వర్డ్ గా టైప్ చేయమని చెప్తాడు. అలా టైప్ చేసి ఆ ఫోన్ ని మిషన్ లో వేయగానే మిషన్ ఫోన్ ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఫోన్ నాశనం అయిపోయిందని వీళ్ళు సంతోషపడతారు. కానీ కొంతసేపట్లోనే నాశనమైన ఫోన్ మళ్ళీ నార్మల్ అవుతుంది. అలా నార్మల్ అయిన ఫోన్ ని సిద్ తీసుకొని దాన్ని పట్టుకొని పరిగెట్టుకుంటూ క్లాస్ రూమ్ లోకి వస్తాడు. అక్కడికి వచ్చాక ఒకేసారి ఆ ఫోన్ అక్కడ ఉన్న పిల్లలకందరికి కాల్ చేస్తుంది. కానీ యాంజీ మాత్రం గట్టిగా అరుస్తూ అందరికి చెప్తుంది, ఫోన్ వచ్చినా సరే ఎవ్వరు లిఫ్ట్ చేయకండి అని. కానీ ప్రిన్సిపల్ మాత్రం పిచ్చిన కొడుకులా అక్కడికి వచ్చి ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి అక్కడ ఉన్న టీచర్ చెవి దగ్గర పెడతాడు. దాంతో టీచర్ ట్రాన్స్ లోకి వెళ్లి అక్కడే చనిపోతుంది. అలా టీచర్ చనిపోవడం చూసి పిల్లలు మొత్తం భయపడి క్లాస్ రూమ్ లో నుంచి బయటికి పరిగెడతారు. ఇప్పుడు సిద్ వాళ్ళు బయటికి వెళ్ళినా సరే ఆ ఫోన్ వల్ల ప్రమాదమే. అందుకే వాళ్ళు అక్కడ ఉన్న లిక్విడ్ నైట్రోజన్ లో ఆ ఫోన్ ని వేసి నాశనం చేయాలి అనుకుంటారు. వెంటనే యాంజీ వెళ్లి ఆ ఫోన్ ని లిక్విడ్ నైట్రోజన్ లో వేస్తుంది. కానీ ప్రిన్సిపల్ గాడు పిచ్చిన కొడుకు ఊరికే ఉండకుండా మళ్ళీ నైట్రోజన్ లో ఉన్న ఫోన్ ని డైరెక్ట్ గా చెయ్యి పెట్టి బయటికి తీస్తాడు. అప్పుడే టైగర్ అందరి కుర్రాల్ని పక్కకు తోసుకుంటూ ఆ ఫోన్ ని లాక్కొని నైట్రోజన్ లో వేయడానికి వెళ్తుంటాడు. కానీ ఒక కుర్రాడు ఫోన్ ని లిఫ్ట్ చేసి టైగర్ చెవి దగ్గర పెడతాడు. వాడు కూడా ట్రాన్స్ లోకి వెళ్లిపోవాలి అని. అయినా సరే టైగర్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆ
లిక్విడ్ నైట్రోజన్ లో ఆ ఫోన్ ని వేసి నాశనం చేస్తాడు. ఇప్పుడు టైగర్ కూడా ఆ ఫోన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడని సిద్ వాళ్ళు అనుకుంటారు. కానీ మనోడు తెలివిగా ఆల్రెడీ ఫోన్ వినపడకుండా చెవిలో హెయిర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటాడు. అందుకే ఆ ఫోన్ కంట్రోల్లోకి తను వెళ్ళడు. తన దోస్తు నార్మల్ గా ఉండడం చూసి సిద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా తనని హక్ చేసుకుంటాడు. యాంజీ కూడా తన మనసులో మాటని సిద్ కి చెప్పి తను కూడా హ్యాపీగా హక్ చేసుకుంటుంది. తర్వాత వీళ్ళు ఒక షిప్ లో వెళ్తూ కనిపిస్తారు. ఆ షిప్ లోనే ఆ బాక్స్ లో ఉన్న ఫోన్ ని సముద్రంలోకి విసిరేస్తారు. అలా అంత శక్తివంతమైన ఫోన్ ని నీటి పాలు చేసేస్తారు. చేయడం కూడా మంచిదేలే. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.